శ్రీలంకతో జరుగుతున్న మొట్టమొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా అద్భుతంగా ఆడిందని చెప్పుకోవచ్చు. స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఇద్దరు కూడా మంచిగా అటాకింగ్ ఆడుతూ అదరగొట్టడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక ఏదేమైనా ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ప్రపంచ కప్ గెలిచి మంచి మేరు జట్టుగా ఉన్నటువంటి టీమిండియా ఇక మరి ప్రపంచ కప్ హీరో అయినటువంటి అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్లో మరి లాస్ట్ బ్యాటింగ్ వచ్చి 10 రన్స్ కొట్టి నాట్అవుట్గా ఉండి కీలకమైన 2 వికెట్లు తీసి అవరు అనిపించింది చెప్పుకోవచ్చు. ఇక అదే కాకుండా అందరూ ఊహించుకున్నట్టుగానే మరి చోటు తగ్గినటువంటి రియాన్ పరాగ్ కూడా 3 వికెట్లు తీసి టీం విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. వాస్తవానికి ఒక దశలో 100 రన్స్ కొట్టి ఒక వికెట్ కోల్పోకుండా ఉన్నటువంటి మన శ్రీలంక తప్పకుండా సునాయాసంగా విజయం సాధించి చెప్పి అందరూ అనుకున్నారు. అదేవిధంగా శ్రీలంక అదేవిధంగా ఇంకా మిగతా ఆటగాళ్ళు ఉండడం తప్పక మరి ఆటగాళ్ళు ఉండడం అదే కాకుండా మన మాజీ ఆటగాడు మాజీ కెప్టెన్ అయినటువంటి మన శనక కూడా ఉండడంతో తప్పకుండా విజయం శ్రీలంక అనుకున్నారు. అయితే అనూహ్యంగా మన అక్షర్ పటేల్ బంతులు బుల్లెట్ లాగా వేస్తూ తిప్పడంతో అదేవిధంగా రవి బిష్ణు కూడా తిప్పడంతో టీం ఒక్కసారి కూడా మాట మొత్తం మారిపోయి టీం విజయం కీలక పాత్ర పోషిందని చెప్పుకోవచ్చు. ఇక ఏదేమైనా కూడా అద్భుత విజయంతో అదరగొట్టిన టీమిండియా బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో, బౌలింగ్లో 3 విభాగంలో రాణించి దుమ్ము లేపి ఆటతీరుతో అదరగొట్టింది. వాస్తవానికి నువ్వు అన్నట్టు సాగే ఈ యొక్క మ్యాచ్లో తప్పకుండా టీమిండియా ఘన విజయం సాధించినప్పటికీ ఎలాగైనా కూడా కసి మీద ఆడి కసితో ఆడినటువంటి టీమిండియా అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా రవి బిష్ణు, అదేవిధంగా మన అక్షర్ పటేల్, అదేవిధంగా మన అద్భుతంగా బౌలింగ్ చేసినటువంటి మన ఇంకో బౌలరు రియాన్ పరాగ్ కూడా ముగ్గురు మరి అద్భుతంగా రాణించడంతో టీమిండియా ఘన విజయం సాధించి చెప్తున్నారు ఫ్రెండ్స్.